అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ నిర్మించింది నేనే, టెక్నాలజీ తీసుకొచ్చింది నేనే అని చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారాల్లో చెప్తే చంద్రబాబు గారిని వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు. మేబీ ఆయన చెప్పిన దానిలో, చంద్రబాబు గారు చెప్పిన దానిలో కొంత గొప్ప ఉండొచ్చు, కొంత తప్పు ఉండొచ్చు, కొంత వాస్తవం ఉండొచ్చు. ఆయన చేయాల్సిన ప్రయత్నం అయితే చేశారు. అయితే కొన్ని అతిశయోక్తులు మాట్లాడతారు కాబట్టి ఆయన ట్రోల్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు దానికి మించిన అబద్ధాలు చెప్తున్నారు. మేబీ చంద్రబాబు గారు చేసిన అంశాలు కళ్ళెదురుగా కనిపించవు కాబట్టి ఆయన చెప్తే ఏదో అనుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్న క్లెయిమ్స్, క్రెడిట్ చోరీ క్లెయిమ్స్ కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి అండ్ నవ్వు తెప్పిస్తున్నాయి అండ్ వైసీపీ మీద అసహ్యం, చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా నిన్న గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటారు, ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అంట వైసీపీ ఉన్నప్పుడే ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆదిత్య మిట్టల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని దావోస్లో కలిశారు అండ్ 1,50,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారంట. సో ఏదో వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు కదా, వినేవాళ్ళు ఉన్నారు అండ్ ఆయన ఏం చెప్పినా చూపించే వాళ్ళు ఉన్నారు. సాక్షి టీవీ వాళ్ళ సొంత మీడియా. సో ఇంకా తప్పదు, ఆయనకు ఒక స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడాలి. మాట్లాడిన దానిలో అర్థం పద్ధం ఏమి ఉండట్లేదు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఈ ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రావడానికి వైసీపీకి 0.01% కూడా ప్రమేయం లేదు. 2022లో అప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు 2022 మే 25వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదిత్య మిట్టల్ గారు కలిసిన మాట వాస్తవమే. కానీ అప్పుడు ఏం మాట్లాడారు, మీరు పక్కన ఫోటో చూస్తే అర్థమవుద్ది. 1,000 కోట్లు పెట్టుబడి పెడతామని మాట్లాడారు తప్ప ఈ 1,50,000 కోట్ల పెట్టుబడి అంశాన్ని ప్రస్తావించడం లేదు. నిజంగా వైసీపీ హయాంలో 1,50,000 కోట్లు పెట్టుబడి పెడతాము అని చెప్పి ఒక కంపెనీ ముందుకొస్తే వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకోరు. ఎక్కడ రాలేదా వార్త? ఎక్కడ కూడా 1,00,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ పరిశ్రమ వస్తుంది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని అప్పట్లో వార్తలు రావాలిగా. వాళ్ళ సొంత మీడియాలో రాలేదు కదా, రాలేదు. నిజంగా అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా పుట్టిస్తారు? సో అబద్ధం అంటే ప్రతిదీ వారికి. అంతెందుకండి, ఆర్డిటి అనంతపురం జిల్లాలో ఆర్డిటి ట్రస్ట్ గురించి అందరికీ తెలుసు. కొన్ని దశాబ్దాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాది కుటుంబాల్లో ఈ ఆర్డిటి కేంద్రం వెలుగులు నింపింది. సో 2021 టైంలో ఆర్డిటితో పాటు విదేశీ నిధులు వస్తున్న అనేక సంస్థల మీద కేంద్రం అనుమతులు ఇవ్వలేదు, రెన్యువల్కి అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళకి విదేశీ నిధులు వస్తున్నాయి, దీని ద్వారా కొన్ని ప్రమాదాలు పంచుకున్నాయి, అది ఇదని కేంద్రం అనుమానంతో దాదాపుగా 4 ఏళ్ల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఈ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 5,000కు పైగా గ్రామాల మీద పడింది. దాదాపుగా 50,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎఫెక్ట్ అయ్యారు. ఒక సంస్థ కార్యకలాపాలు ఆగిపోవడం వలన, ఒక సంస్థకు రావాల్సిన నిధులు ఆగిపోవడం వలన ఆ సంస్థ చేయాల్సిన సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు జరగలేదు. దీంతో 2 రాష్ట్రాల్లో కూడా కొంత ఇబ్బంది పడింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా ఒక లైజనింగ్ చేసి పదే మాట్లాడి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డిటికి మళ్ళీ తెరిపించి నిధులు వచ్చేలా చేస్తున్నారు. ఇది 2021లో మూతపడింది ఆర్డిటి. 2024 వరకు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి 3 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఆర్డిటి గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3 ఏళ్లలో దాదాపుగా అమిత్ షా గారిని ఒక 20 సార్లు, ప్రధానమంత్రి గారిని ఒక 15 సార్లు కలిసి ఉంటారు. మరి ఎందుకు చెప్పలేదు ఆర్డిటి గురించి? ఎందుకు సాల్వ్ చేయలేదు ఆర్డిటి గురించి? సో అంటే నేను ఇక్కడ చెప్తున్నది ప్రతిదీ వాళ్ళ క్రెడిట్ అంట. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళ క్రెడిట్ అంట. అసలు గూగుల్ డేటా సెంటర్ వద్దు, దానికి భూములు ఇవ్వద్దని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిందే వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు. కానీ మీడియా ముందుకు వచ్చేసరికి మాత్రం మేమే తెచ్చాము, అది మా వల్లనే వచ్చింది అది అని ప్రచారం చేసుకుంటున్నారు. సో ఇలా చెప్పుకోవాలంటే ఏది వదలట్లా, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అంటున్నారు. ఏది ఆర్సిలర్ మిత్తల్ కావచ్చు, ఆర్డిటి కావచ్చు అండ్ గూగుల్ డేటా సెంటర్ విషయంలో కావచ్చు, చాలా అంశాల్లో అన్ని క్రెడిట్లు జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలని చెప్తున్నారు. కానీ జనం నమ్మట్లేదు. గూగుల్ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అండ్ ఆర్డిటి అనుమతులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు రాలేదు, ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారం అయితే చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఉంది, సొంత మీడియా ఉంది, మాట్లాడడానికి నాయకులు ఉన్నారు కాబట్టి ఎడాపెడా మాట్లాడమే. నమ్మడానికి కొంతమంది జనం ఉన్నారు, పదే చెప్పడానికి కొంతమంది ఉన్నారు, అందుకని మాట్లాడేయడమే. జనం నవ్వుతారు. ఎందుకంటే ఇంత పెద్ద పనులు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసుంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి. థ్యాంక్ యూ.
సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు చూసారా, లడ్డూపల్లెం.com అని. సో మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే, సామాన్య మహిళలు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, స్వయం ఉపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ ఈ మిల్లెట్స్ మనకి అవసరమైన హెల్దీ ఇంగ్రీడియంట్స్తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్, అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు అంటే రకరకాల సీడ్స్ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, వీటితో లడ్డూలు చేస్తున్నారు. ఈ లడ్డూల్లో ఎక్కడ పంచదార వాడరు, బెల్లం పొడి వాడతారనమాట, అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, ఏబీసీ పౌడర్, ప్రోటీన్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి, అండ్ చాలా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్. సో ఇవన్నీ డిస్కౌంట్లు ఉన్నాయి, అండ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో కాల్ చేయండి, లేదా ఆర్డర్ పెట్టుకోండి, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.